ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిస్తున్న మా దేవా, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గడిచిన రాత్రంతను కూడా మీ సహాయమును దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క తండ్రి గురువార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభువా, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి, ఈ విధంగా ప్రార్థించుకునే మహాభాగ్యమును అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, మేము మాకున్న సమస్యలను ముందుగా గద్దించాలి అంటే, వాటి నుంచి మాకు విడుదల కావాలి అంటే ముందుగా మేము మీకు లోబడాలని వాక్యం ద్వారా సుస్పష్టంగా మాకు తెలియజేస్తున్నందుకు స్తుతులు నాయనా. అయా, మొదటగా మమ్మల్ని మీకు సమర్పించుకుని తర్వాత మా సమస్యలతో పోరాడినట్లయితే ఆ శక్తిని, ఆ బలాన్ని మీరే మాకు దయచేస్తారని, ఏ సమస్య మా దగ్గర లేకుండా పారిపోవులాగున తండ్రి మీరే గద్దిస్తారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన లోబడే హృదయాన్ని, అపవాదిని ఎదురించే హృదయాన్ని బిడ్డలు కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం నాయన, వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో అన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి. అదేవిధంగా బిడ్డలు చేస్తున్న పనులన్నిటిలో కూడా ఆశీర్వాదాలు దయచేయండి. అయా, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు తండ్రి, వ్యవసాయ పనులన్నిటిలో కూడా తండ్రి వారిని ఉన్నతంగా దీవించండి ప్రభువా. ఏ అడ్డు లేకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ సమస్య వారికి ఎదురవకుండా ఈరోజంతా వారు ఉండడానికి కృప దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ప్రయాణాలను కూడా దీవించండి. సురక్షితంగా, క్షేమకరంగా ప్రయాణాలు ఉండులాగున కృప దయచేయండి ప్రభువా. మీ దేవదూతల కంచె వస్తున్న మార్గాలలో, వెళ్తున్న మార్గాలలో అనుగ్రహించండి. అపాయం, ప్రమాదము, ఏ సమస్య తండ్రి మార్గాలలో వారికి ఎదురవ్వకుండా కృప దయచేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా తండ్రి, ఈరోజు నా బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా, వారికి కూడా మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి. సురక్షితంగా ఉండే సహాయం అనుగ్రహించండి ప్రభువా తండ్రి. బిడ్డలు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తండ్రి రాస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వాటన్నిటిలో బిడ్డలు సఫలత అవ్వులాగున కృప దయచేయండి. వారు అనుకుంటున్న తండ్రి ప్రతి ఒక్క తండ్రి క్వశ్చన్ రావడానికి కూడా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో, వారి యొక్క ఆపరేషన్స్ కోసమని, వారి యొక్క డెలివరీస్ కోసమని, చెకప్స్, రిపోర్ట్స్ కోసమని వెళ్తూ ఉండంగా నాయన, వారందరికీ మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వారికి అనుకూలంగా రిపోర్ట్స్ను మార్చమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మా అందరి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయతలోనూ మాకు వృద్ధిని దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలి బాధలు లేకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా అందరి జీవితాలు సమాధానకరంగా మార్చండి. విశ్వాసముతో, నమ్మకముతో నింపబడిన హృదయాలను మాకు అనుగ్రహించండి తండ్రి. సాక్షార్థకరమైన జీవితాన్ని దయచేయండి. మీ నామానికి ఆయాసకరంగా ఎవ్వరము కూడా జీవించకుండా కృప దయచేయండి నాయన.
మా సమయము తండ్రి అపవాది దొంగలించకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణలు, ఎటువంటి ఉచ్చుల్లో మేము పడిపోకుండా ఈరోజంతను తండ్రి సమాధానముతో ప్రేమ క్షమాగుణం కలిగి జీవించే భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువా. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటుండగా వారిని, వారి కుటుంబాలను రానున్న సంవత్సరం అంతను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అయా మేము ఈ రోజున కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగాను తండ్రి షేర్ చేసేవారిగాను ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము ప్రభువా. ఆమెన్.